నమస్తే. నిన్న ఏదైతే మన మల్కాజ్గిరి చెందినటువంటి కాంగ్రెస్ నేత మైనంపల్లి హనుమంతరావు పొద్దున్నే ఫోన్ చేసేసి నన్ను, నా కుటుంబ సభ్యులను బండ బూతులు ఏదైతే తిట్టాడో దాన్ని ప్రజలకు నేను తెలియజేసిన. ఈ విధమైనటువంటి ఒక గలీజ్ రాజకీయానికి తెరలేపిండు. ఈయన యొక్క రౌడీజం, ఈయన కొడుకు, వీళ్ళు వాడేటువంటి భాష, వీళ్ళ దగ్గర ఏదైతే పవన్ కళ్యాణ్ సినిమా గబ్బర్ సింగ్ లో ఉన్నటువంటి గూండాలు ఉంటారు, పవన్ కళ్యాణ్ పక్కన ఒక 7-8 మంది, ఒకడు చెవుకు పోగు పెట్టుకుని, ఒకడు ముక్కుకు కడియం పెట్టుకుని, ఒకడు రకరకాల అంటే వేషధారణతో గొలుసులు వేసుకుని మెల్లో రకరకాల విలక్షణమైనటువంటి ఒక వేషధారణతో ఉంటారు. ఆ హౌలా గ్యాంగ్ ఒకటి ఉంటుంది. ఆ గ్యాంగ్ మాదిరిగా ఈయన దగ్గర కూడా ఒక గ్యాంగ్ ఉంది. మీరు పోతే నేను మల్కాజ్గిరి ఓటర్లకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నా, మెదక్ ఓటర్లకు ప్రత్యేక విజ్ఞప్తి చేస్తున్నా. మైనంపల్లి రోహిత్, అదేవిధంగా మైనంపల్లి టీం అనేటువంటి వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ కానీ ఫేస్బుక్ కానీ చూస్తే మీకు తెలుస్తుంది. మా మీద, ముఖ్యంగా క్రిషాంక్ గారి మీద, కేటీఆర్ గారి మీద, హరీష్ అన్న మీద, కేసీఆర్ గారి మీద, నా మీద, బాలరాజు గారి మీద వాళ్ళు వీడియోలు చేసి ఆ గ్యాంగ్, ఈ మైనంపల్లి వాళ్ళ అఫీషియల్ ఇన్స్టా పేజ్లు అవి, అందులో రకరకాల వేషధారణలతో, రకరకాల భాషతో, ఎంత బీభత్సంగా రే కొడక రాండ్రా అది ఇదని బూతులు తిట్టుకుంటా, అందులో లాస్ట్ కు లేడీస్ ని కూడా ఇన్వాల్వ్ చేశారు, వాళ్ళు కూడా తిట్టుకుంటా ఇట్లాంటి వీడియోలు చేసి పెట్టడం. ఎలాంటి ఇది ప్రజాస్వామ్య దేశమా? ఎలాంటి రాజ్యంలో బతుకుతున్నాం? ఇది కాంగ్రెస్ రాజ్యమా? రౌడీ రాజ్యమా? ఇదా ఇందిరమ్మ రాజ్యం? ఇదా ప్రజాపాలన? ఇలా అంటే ఇంత దగులుబాజీ, ఇంత చెత్త కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను ఊహించలేదు. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు హోంమంత్రిగా ఉన్నారు. వీటి మీద చర్యలేంటిది డీజీపీ గారికి విన్నవించుకుంటున్నా బహిరంగంగా. అరే రారా చూస్తాం, అరే రారా మీ సంగతి చూస్తాం, అరే మీ ఆస్తులను విధ్వంసం చేస్తాం. అరే ఒకడైతే అలా పెట్టాడు, అమెరికాకు వచ్చి కూడా కొడతారంట, నన్ను అమెరికాకు వచ్చి కూడా మమ్మల్ని కొడతారంట. ఈ స్థాయికి దిగజారిపోయింది. ఇది బీహార్ కంటే అధ్వానంగా తయారైంది అనిపిస్తుంది వాళ్ళ తెలంగాణ. ఇక స్పందించొద్దు అనుకున్నా, ఈ విషయం మీద ఇంతటితో ఆపుదాం అనుకున్నా. అంటే మళ్ళీ ఏమనుకుంటారు, బెదిరిపోయింది అనుకుంటారు. భయపడే తత్వం కాదు. మళ్ళోసారి చెప్తున్నా, చంపుకున్నా, మీరు చంపినా నేను చావడానికి సిద్ధంగా ఉన్నా. నా తెలంగాణ ప్రజానికం కోసం, ఒక మంచి సచ్చీల రాజకీయాల కోసం నా ప్రాణం గనక పోవాల్సి వస్తే, ఇటువంటి హౌలాగాళ్ల చేతులు పోవాల్సి వస్తే నేను అర్పించడానికి కూడా సిద్ధంగా ఉన్నా. ఎందుకంటే ఎందరో అమరుల త్యాగం మన తెలంగాణ, 1200 మంది బిడ్డల త్యాగం అది. 9 ఏళ్లలో ఎంత చక్కటి పరిపాలన అంచింది కేసీఆర్ గారికి. ఇట్లాంటి రౌడీజం చేస్తే ఒక్కడన్నా మిగిలేదా? ఒక్క నా కొడుకైనా మిగిలేటోడా? ఇప్పుడు మాట్లాడే దాంట్లో ఒక్క నా కొడుకైనా మిగిలేటోడా? మళ్ళా 2 ఏళ్ల రాజ్యం రాబోతుంది. ఒక్కడైనా ఉంటాడా? ఒక్కడైనా ఇలా గుండె ఇట్లా ఇప్పుకొని ఇది చేస్తారు. ఇది జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ కాన్సి జరుగుతుంది. ఈ రౌడీ కల్చర్ అంతా కూడా, రౌడీ గ్యాంగులను మరి ఎవరి డైరెక్షన్ లో పనిచేస్తున్నారు కానీ ఇట్లాంటి శాశ్వతంగా మనజాలవు. ప్రజలు గమనిస్తున్నారు. ఆడపిల్లలు రోడ్ల మీద నడవాలి, వాళ్ళ యొక్క ఆస్తులకు రక్షణ కావాలి. ఏదన్నా మాలాంటి వాళ్ళను ప్రజాస్వామ్యబద్ధంగా రాజకీయం చేసేటోళ్లకు ఒక భద్రతా పరమైనటువంటి రక్షణ ఉండాలి. అలా లేకుండా ఎవడు మాట్లాడితే, ఇప్పుడు నేను ఏం మాట్లాడినా, మైనంపల్లి హనుమంతరావు, మైనంపల్లి రోహిత్ మీ స్థాయికి తగ్గట్టు మాట్లాడండి. ఇష్టమటు కేటీఆర్ గారి గురించి, హరీష్ రావు గారి గురించి, సాక్షాత్తు కేంద్ర మంత్రి బండి సంజయ్ గురించి, కేసీఆర్ గారి ఇట్లా మాట్లాడొద్దు అని చెప్పిన. దాన్ని డైజెస్ట్ చేసుకోలేక ఇక వాడు వెడితే పెట్టాడు నా మీద వీడియో. నేనంట ఇండియాలో చిట్టీల వ్యాపారం చేసి, చిట్టీలు అంటేనే నాకు తెలియదు, చిట్టీల వ్యాపారం చేసిందంట. చిట్టీల వ్యాపారం చేసి కోట్లు వేసుకొని ఓవర్ నైట్ అమెరికాకి పారిపోయి వచ్చిందట. ఇక్కడ స్థిరపడ్డట. అరే నా కొడక, నేను చెప్తున్నా, ఇది రాసుకో. నాది బ్లాక్ అండ్ వైట్ పేపర్ రా. ఒక్క మరక ఉండదురా నాది. చక్కగా చదువుకొని ఎన్ఐటి లాంటి సంస్థలో పిహెచ్డి చేసి ఇక్కడ అమెరికాకు వచ్చిన, 20 ఏళ్ల క్రితం అమెరికాకు వచ్చినటువంటి మనిషిరా నేను నిత్యం భౌతికంగా ఎక్కడన్నా కూడా, భౌతికంగా అమెరికాలో ఉన్నా కూడా, పొద్దున్న లేస్తే నా ప్రజలు, నా ప్రాంతము, నా కథ, మహబూబాద్ ఏరియా పోయి తెలుసుకుంటారా నేనేం చేసినో, మా ఊరి పోయి తెలుసుకుంటారా. ప్రతి చోట బడిలో గుడిలో ఎక్కడ చూసి నా ముద్ర ఉంటుందిరా. అటువంటి కానీ మేము ప్రచారానికి వాడుకోవాలి. మీ మైనంపల్లి హనుమంతరావు లెక్క వాడుకోవాలి. మైనంపల్లి హనుమంతరావు గారి చరిత్ర తెలుసు, ఆయనే ఆల్వార్ ఏరియాలు చేసిన దౌర్జన్యాలు తెలుసు, టోల్ గేట్ల దగ్గర వారు చేసిన వసూళ్లు తెలుసు. ఇప్పుడు చేస్తున్న రౌడీలతోని ఏ విధంగా ఇట్లా అటాక్ చేస్తున్నాడో ప్రత్యక్షంగా చూస్తున్నాం, టీవీల ద్వారా చూస్తున్నాం. మీరే పెట్టుకుంటున్నారు కదా వీడియోలు, అట్లా మీరే పెట్టుకుంటున్నారు. ఇదా రాజకీయం? ఇదా మీ దగ్గర నుంచి కోరుకున్నది? ఇదా కాంగ్రెస్ వాళ్ళ దగ్గర నుంచి కోరుకున్నది ప్రజలు? ఇట్లా చేస్తే బీఆర్ఎస్ 9 ఏళ్ల పాలనలో ఒక్క హైదరాబాద్ అతలాకుతల మీద, హైదరాబాద్ ఎంత శాంతియుత వాతావరణం ఉండే. ముఖ్యమంత్రి గారికి విన్నవిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు,
ఇప్పుడు నేను రేవంత్ రెడ్డి గారు నాకు వెన్నుపోటు పొడిచిండు, రేవంత్ రెడ్డి గారు నాకు టికెట్ రానియకుండా చేసిండు, రేవంత్ రెడ్డి గారే నీ పల్లెకి 14 ఏళ్ళు మోసిన, అయినా కూడా వ్యక్తిగతం ఒక్క రోజు నేను రేవంత్ రెడ్డి గారి మీద దూషణ చేయలే, వారి సోదరుల మీద చేయలే. వారి సోదరులు నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. నేను ఎన్నడూ కూడా ఒక్క మాట కూడా అనలే. కాకపోతే విధానపరంగా విమర్శిస్తున్నా, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నా, మీది చెత్త పరిపాలన అంటున్నా, మీది ముదనష్ట పరిపాలన అంటున్నా, మీది ఒక లపంగి పరిపాలన అంటున్నా, అంతే తప్ప కానీ వాళ్ళని వ్యక్తిగతంగా నేను ఏనాడు అనలే. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో కూడా ఎంతో మంది మిత్రులు మాకున్నారు. మేము ఎవరిని అట్లా వ్యక్తిగతంగా ఎందుకు మాట్లాడతాం? రాజకీయం వేరు, వ్యక్తిగతం వేరు. ఈ రకమైనటువంటి గుండాయిజాన్ని, రౌడీజాన్ని ప్రోత్సహించినటువంటి మైనంపల్లి ఈ కుటుంబ సభ్యులను జైల్లో పెట్టాలి. నిజంగా ఏ మాత్రం కూడా ఉన్నా కూడా వీళ్ళని పార్టీ నుంచి ఎక్స్పెల్ చేయాలి, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎక్స్పెల్ చేయాలి. ఎందుకంటే వీళ్ళ వల్ల మీ పార్టీకి దరిద్రం. వీళ్ళు బ్యాగేజీ, మైనంపల్లి అనేటోళ్ళు మీ కాంగ్రెస్ పార్టీకి పెట్టే దరిద్రం. వీళ్ళు బ్యాగేజ్. వీళ్ళ వల్ల మీకు 2 ఓట్లు రాలుతాయి తప్ప 2 ఓట్లు పెరగవు. ఏంది ఈ రాజకీయాన్ని ప్రజలు సపోర్ట్ చేస్తారా? గూండాలు, రౌడీలు ఎంజాయ్ చేస్తారు కావచ్చు. అబ్బా మాకు ఒక రౌడీ లీడర్ దొరికింది, మాకు ఒక గూండా లీడర్ దొరికింది, ఎంజాయ్ చేస్తారు కావచ్చు. సామాన్య ప్రజానికం 99% ఉంటారు. వాళ్ళు హర్షిస్తారా? చూడట్లేరా వాళ్ళు? మైనంపల్లి హనుమంతరావు నిన్ను గారు కూడా నాలన్న సంబంధించట్లేదు. ఎందుకంటే నువ్వు నిన్న వాడిన భాష, నా తల్లిని తిడతావా? తల్లిని మాట్లాడతావా? నువ్వు పొద్దున్న లేస్తే తల్లిని కాలు మొక్కి బయటకు వెళ్తున్నట్టు ఉదాహరణ ఒక రాక్షసుడు, నీలాంటి రాక్షసుని కన్నా తల్లికో పాదాభివందన చేస్తావు. నాలాంటి ఒక గొప్ప వ్యక్తిని, ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్, విద్యావంతుని కన్న తల్లినో తిడతావు నువ్వు. ఇదా ఏ సంస్కృతి నేర్చుకున్నావు? నా తల్లి నీ తల్లి కాదా? నీ తల్లి నా తల్లి కాదా? తల్లి సమానం అదేనా మాటలా? అదేనా నువ్వు ఫోన్ చేసి నోరు ఉంది కదా అని చెప్పి ఇష్టం ఉన్నట్టు ఒర్రుడు, ప్రెస్ మీట్లు పెట్టి కేటీఆర్ గారిని వాళ్ళని వీళ్ళను లా కొడక మూ కొడక అని మాట్లాడు. ఇవి నీకు వర్తించవా? ఆ పదాలు నీకు వర్తించవా? ఏం మాట్లాడుతున్నావు? ఏంది? నేను ఎయిర్పోర్ట్లో దిగంగానే కిడ్నాప్ చేస్తావు, చంపుకోరా, నేను వస్తా ఎయిర్పోర్ట్కి వచ్చి చంపుకోరా. ప్రాణమే కదరా పోయేది? నా జాతి కోసం ప్రాణాలు అర్పిస్తా, పోయేదేముంది? నేను చెప్తున్నా, నీ వంశం గురించి నీకేం లేకపోవచ్చు, నా వంశం గురించి చాలా ఉంది చరిత్ర. గూగుల్లో కొట్టు ఎర్రంరెడ్డి అంటే ఒక చరిత్ర ఉంది. ప్రజల కోసం ప్రాణాలు అర్పించిన చరిత్ర మాది. నువ్వెంత? నీ కెపాసిటీ ఎంత? మా ఊర్లు ఉంటాయి రా బాబు, మహబూబాద్ ఏరియాలో మా 10-15 ఊర్లు ఉంటాయి. ప్రతి ఊళ్ళో గడీలు ఉంటాయి. ఒక మంచి కుటుంబంలో పుట్టాను. ఇలాగా నేను బికారి కుటుంబంలో పుట్టలే. ఇవాళ నువ్వు దౌర్జన్యం చేసి కోట్లు సంపాదించుకోవచ్చు. ఆస్తులు శాశ్వతం, పేరు శాశ్వతం. ఇక్కడ నుంచి ఆపాలి. ఈ రౌడీ గ్యాంగ్ని కంట్రోల్ చేసుకో హనుమంతరావు. నీ దగ్గర రౌడీ గ్యాంగ్ వాళ్ళ వల్ల నువ్వు సర్వనాశనం అయిపోతావు. ఆల్రెడీ సర్వనాశనం అయిన నువ్వు, నీ కొడుకు ఇంకా సర్వనాశనం అయిపోతావు. ఇది నేను హెచ్చరిక చెప్తున్నా. నేను ఆ రౌడీ గ్యాంగ్ని కంట్రోల్ చేసుకో. వాళ్ళందరినీ ఫస్ట్ పనిలోకి తీసాయి. రోజు బిర్యానీ ఇస్తున్నట్టున్నావు. ఆ కొడుకులు తెగరెచ్చిపోతున్నారు. ఒక్కడన్నా కనీసం వాళ్ళకంటే రిక్షా కార్మికుడైనా ఉన్నతమైన జీవితం ఉన్నట్టు ఒక్కడన్నా 10వ తరగతి కూడా పాస్ అయిన పడట్లే. బగ్గ దాగి నా కొడుకులు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు. బగ్గ దాగి వాళ్ళు ఊగుతున్నారు. నా కొడుకులు ఏదేదో చిత్రీకరిస్తున్నారు, కొత్త స్టోరీలు. నేనంటే చిట్టీల వ్యాపారం అంటే నాకు తెలియదురా. ఓడవడతాడు టోల్ గేట్ దగ్గర పైసలు కట్టనంట. ఇట్లాంటి చిల్లర స్టోరీలు చిత్రీకరిస్తున్నారు. నేను చేసే దాన ధర్మాలల్లా కనీసం మీ మైనంపల్లి హనుమంతరావు కనీసం 10% చేసి ఉండరా. అటువంటి మీకు హీరోనా? బాహుబలా? ఏది? క్రికెట్ ఆడితే 3 పల్టీలు కొట్టిండు బాల్ను కొట్టబోయి. ఆయన పెద్ద హీరోనా? అత్యంత పిరికోడి కాబట్టి 10 మంది పక్కన జనాన్ని పెట్టుకుని తిరుగుతారు. ఒంటరిగా తిరగమని ఈ చిత్తపడి చెప్తారు మైనంపల్లిని మల్కాజ్గిరి ప్రజలే. ఒంటరిగా రావాలి, ధైర్యం ఉంటే ఒంటరిగా ఒక్కడే రావాలి. ఎప్పుడు 10 మంది గుండాలను పెట్టుకుని తిరుగుడు కాదు. అది బలం కాదు. అది బలం కాదు. అదేదో సినిమాలో బ్రహ్మానందం కనుక వెనక అత్యంత బలీయమైనటువంటి వ్యక్తులు 4 పెట్టుకుని తిరుగుతాడు చూసినావా? జోకర్ అంటారు. ఏం రాజకీయం చేస్తున్నావు హనుమంతరావు? ఇప్పటికైనా ఆపై ఇలాంటి రాజకీయం ఆపు. సంక్షేమం మీద ఫోకస్ పెట్టు. మీ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం మీద పోరాడు. 6 గ్యారెంటీల కథ ఏమైంది? మన కాంగ్రెస్ పార్టీ ఇజ్జత్ పోతా ఉంది. రుణమాఫీలు ఏమైనాయి? రైతు బంధు ఏమైందని కొట్లాడు. అప్పుడు నీకు ప్రజల పక్షాన కొట్లాడితే నీకు ప్రజామోదం వస్తుంది. నాయకుల మీద విరుచుపాడు, ఎవరు మాట్లాడితే వాళ్ళను విమర్శిస్తూనే ఉంటారు. రాజకీయాలంటే విమర్శలు ఉంటాయి, విమర్శిస్తూనే ఉంటావు. విమర్శలకు నువ్వు మళ్ళీ విమర్శలు చేయి. అంతేగాని ఇష్టపడి మాట్లాడేంది? నువ్వు మాట్లాడి మమ్మల్ని కూడా దిగదారుస్తున్నావు ఇలా మాట్లాడే పరిస్థితికి.